అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తమిళనాడు ఎన్నికలలో దళపతి విజయ్ టీవీకే పార్టీకి 108 సీట్లు వచ్చినాయి. అంటే దళపతి విజయ్ వాస్తవానికి తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రమాణ స్వీకారం కూడా చేయాలి, ప్రమాణం కూడా అయిపోవాలి. కానీ కాలేదు, ఆగిపోయింది. కారణం ఏంటంటే దళపతి విజయ్కి మ్యాజిక్ ఫిగర్ లేదు. అంటే తమిళనాడులో ప్రభుత్వం స్థాపించాలంటే మ్యాజిక్ ఫిగర్ సీట్లు 118 సీట్లు కావాలి. 118 సీట్లు దళపతి విజయ్కి లేవు. 108 సీట్లు గెలిచిండు, దాంట్లోకి ఒక సీటు తీసేయండి. ఎందుకంటే దళపతి విజయ్ 2 చోట్లు పోటీ చేసిండు, 2 చోట్లు గెలిచిండు. కాబట్టి ఒక సీటుకు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దళపతి విజయ్ ఒక సీటుకు రాజీనామా చేయబోతున్నాడు. 107 సీట్లు మిగులుతాయి. దళపతి విజయ్ తమిళనాడులో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలంటే, దళపతి విజయ్ తమిళనాడులో రూల్ చేయాలంటే ఖచ్చితంగా 118 సీట్లు కావాల్సిందే. ఆయనకు ఉన్నటువంటి సీట్లు 107. సో కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం చెప్పిండు, దళపతి విజయ్కి నేను సపోర్ట్ చేస్తా అన్నాడు. దాదాపు 5 సీట్లు దళపతి విజయ్కి సపోర్టివ్గా ఉన్నాయి. అంటే 112 సీట్లు ఇప్పుడు ప్రజెంట్ దళపతి విజయ్ దగ్గర ఉన్నది. మరి ఈ 112 సీట్లతో నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా, ఆ తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి దళపతి విజయ్ గవర్నర్ సార్ని కలిసాను. గవర్నర్తో మాట్లాడితే గవర్నర్ సార్ యాక్సెప్ట్ చేయలేదు. లేదు, నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు కావాల్సిందే అని చెప్పి గవర్నర్ సార్ చెప్పిండు. మళ్ళా విజయ్ దళపతి రిటర్న్ వచ్చేసిండు. ఈ రోజు మళ్ళీ సెకండ్ టైం పోయి సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు 118 సీట్లు ఉన్నాయని చెప్పి నన్ను నేను బలపరుచుకుంటా, నా బలాన్ని నేను మీకు చూపిస్తా, నన్ను నేను ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి దళపతి విజయ్ మళ్ళీ గవర్నర్ సార్కి చెప్తే సార్ యాక్సెప్ట్ చేయలేదు. లేదు 118 సీట్లు కావాల్సిందే, 118 ఎమ్మెల్యేలు ఉంటేనే నీకు మద్దతు ఉంటేనే నువ్వు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తావు, లేకపోతే కష్టం అని చెప్పి గవర్నర్ సార్ ఆల్రెడీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసే కార్యక్రమం చేసిండు. కాబట్టి ఇప్పుడు దళపతి విజయ్ ఇంకా 6 సీట్లు కావాలి. ఇప్పుడు 112 118 కావాలంటే ఇంకా 6 సీట్లు కావాలి. మరి 6 ఎమ్మెల్యేలు ఎవరు దళపతి విజయ్కి ఎవరు సపోర్ట్ చేయబోతున్నారు? ఏ పార్టీ దళపతి విజయ్కి సపోర్టివ్గా నిలబడబోతున్నది? ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకే అన్నా డిఎంకే ఈ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని వదిలేస్తే ఇప్పుడు డిఎంకేకి ఏమో 59 సీట్లు, తర్వాత అన్నా డిఎంకేకు 47 సీట్లు, పిఎంకే పార్టీకి 4 సీట్లు, ఐయుఎంఎల్కి 2 సీట్లు, సిపిఐకి 2 సీట్లు, విసికేకి 2 సీట్లు, సిపిఐ సిపిఎంకి 2 కలిపి 4 సీట్లు, బీజేపీకి 1, డిఎంకేకి 1, తర్వాత ఎంఎన్కేజెడ్ అని చెప్పి ఒక పార్టీ ఉంది, అదొకటి. ఇవన్నీ కూడా డిఎంకే అన్నా డిఎంకేకి లింక్ ఉన్నటువంటి పార్టీలు. ఈ మొత్తం అన్ని పార్టీలు కలిసి వీళ్ళు గనక ఒకవేళ అలయన్స్ లెక్క ఏర్పడితే 120 నుండి 121 సీట్లు ఏర్పడతాయి. అంటే టీవీకే పార్టీ కంటే ఎక్కువ సీట్లు ఇక్కడ డిఎంకేకి అన్నా డిఎంకేకి అవకాశం ఉంది. కానీ అన్నా డిఎంకే మేము కలవం, మేము బద్ధ శత్రువులం, మా వల్ల కాదు, మేము కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయమని చెప్పేసారు. ఇప్పుడు వాస్తవానికి ఏదైతే బుడబుడ పార్టీలు ఉన్నాయో వీళ్ళు కలిసి ఖచ్చితంగా ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి రెడీ లేరు. అన్నా డిఎంకే ఒప్పుకుంటే డిఎంకే ఒప్పుకోరు, డిఎంకే ఒప్పుకుంటే అన్నా డిఎంకే ఒప్పుకునే అవకాశం లేదు. అయితే ఇప్పుడు విజయ్ ఎట్లా ముఖ్యమంత్రి కాబోతున్నాడు, ఏంది మరి కథ? మరి ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరు సపోర్ట్ చేస్తారంటే అన్నా డిఎంకే పార్టీ నుండి విజయ్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ అన్నా డిఎంకే ఏం చేసిండు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక రిసార్ట్లో పెట్టిండు. రిసార్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి లేదు, విజయ్కి సపోర్టివ్గా సంతకాలు పెట్టే పరిస్థితి లేదు. కానీ అసెంబ్లీ పెడితే మాత్రం అసెంబ్లీలో ఒకవేళ ఓటింగ్ పెడితే విజయ్కి మద్దతుగా ఓటేయడానికి అన్నా డిఎంకేలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అన్నా డిఎంకే బయటికి రాణిస్తున్నాడు ఎమ్మెల్యేలు లాకేషన్ మొత్తం. కాబట్టి ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు టీవీకేకి సపోర్ట్ చేయాలి. 6 మంది ఎమ్మెల్యేలు విజయ్ దళపతికి సపోర్ట్ చేస్తే దళపతి మొత్తానికి ముఖ్యమంత్రి అవుతాడు తమిళనాడు. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఈ రోజు డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తోటి ఏదైతే బుడబుడ పార్టీలు ఉన్నాయో కొన్ని పార్టీలు ఏదైతే అలయన్స్ తో పొత్తు పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిరో వాళ్ళు డిఎంకే తోని మాట్లాడారు స్టాలిన్తో. స్టాలిన్ ఆ పార్టీతో పొత్తున్నటువంటి వాళ్ళకి చెప్పినట్టు మీ ఇష్టం, మీరు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళకి మద్దతు ఇచ్చుకోండి, నాకేం ఇబ్బంది లేదు, మీరు ఒకవేళ టీవీకే సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకోండి అని చెప్పి అంటే స్టాలిన్ కూడా చెప్పినట్ట డిఎంకే పార్టీ అధినేత ఆయన మాట్లాడినట్ట. మాట్లాడితే ఇప్పుడు 6 సీట్లు కావాలి కదా, ఒకటి సిపిఐ సిపిఎం, సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు, దాదాపు 4 సీట్ల మద్దతు ఇప్పుడు టీవీకేకి దక్కబోతున్నది. ఆల్రెడీ టీవీకేకు 107 సీట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు సపోర్ట్ చేసిరు,
112 సీట్లు ఇప్పుడు టీవీకే దగ్గర ఉన్నది. 112 ప్లస్ 4 12 13 14 15 16 ఇప్పుడు 116 సీట్లు టీవీకేకు ఉన్నాయి. సిపిఐ సిపిఎం రెండు పార్టీలు, ఈ రెండు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నలుగురు మొత్తానికి విజయ్ దళపతికి సపోర్ట్ చేస్తా అని చెప్పిరట. సో విజయ్ దళపతికి సపోర్ట్ చేస్తే ఇప్పుడు 116 సీట్లు విజయ్ దళపతికి అయినాయి. ఇంకా విజయ్ దళపతి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఇంకా 2 సీట్లు కావాలి. ఈ 2 సీట్లు మరి ఎట్లా ఏం కథ అని చెప్పి ఆలోచన చేస్తే ఈ 2 సీట్లు ఏది ఎక్కడుంది, అది సిపిఐ విసికే. ఈ విసికే పార్టీ ఏదైతుందో ఈ విసికే పార్టీ కూడా విజయ్ దళపతికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నది. అంటే 118 సీట్లు ఇప్పుడు విజయ్ దళపతికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని విజయ్ దళపతి ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఒకవేళ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోతే అప్పుడు గవర్నర్ సార్ డిఎంకేకి అన్నా డిఎంకేని అడుగుతాడు, మీరేమన్నా ప్రభుత్వాన్ని ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నారా, మీరేమన్నా మీ బలాన్ని మీరు చూపించుకుంటారా అని చెప్పి అడుగుతారు. వాళ్ళు కూడా మేము రెడీ లేమంటే ప్రభుత్వం రద్దయిపోతుంది, మళ్ళీ రీఎలక్షన్ జరుగుతుంది, రీఎలక్షన్ జరిగితే మళ్ళీ ఓటింగ్ మళ్ళీ కథ ఉంటుంది. సో విజయ్ దళపతికి మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, 107 ఎమ్మెల్యే సీట్లు ప్లస్ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు మద్దతు ఇస్తే 112 సీట్లు. సో ఇప్పుడు విజయ్ దళపతి ముఖ్యమంత్రి కావాలంటే 6 సీట్లు కావాలి. ఈ 6 సీట్లలో సిపిఐ సిపిఎం ఈ రెండు పార్టీలు దాదాపు 4 సీట్లు ఉన్నాయి. ఈ 4 సీట్లు విజయ్ దళపతికి మద్దతు ఇచ్చారు. అంటే 112 ప్లస్ 4 116 సీట్లు విజయ్ దళపతి దగ్గర ఉన్నాయి. ఇంకా 2 సీట్లు విజయ్ దళపతికి కావాలి. ఈ 2 సీట్లు కూడా ఏదైతే విసికే అనేటటువంటి పార్టీ ఉందో ఈ విసికే పార్టీ కూడా విజయ్ దళపతికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారట. ఈ విసికే పార్టీతో కలిపి 118 సీట్లు విజయ్ దళపతికి యాడ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు విజయ్ దళపతి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి విజయ్ దళపతి తమిళనాడుకు సీఎం ఫిక్స్, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. సో ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. కాకపోతే ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం దళపతి విజయ్ని ఖచ్చితంగా మాకు మంత్రి పదవి కావాలనో ఇంకోటి అడగకపోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 5 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఒక 2 నుండి 3 మంత్రి పదవులు ఖచ్చితంగా అడిగే కార్యక్రమం చేయవచ్చు. విసికే పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలలో కూడా ఏదో ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా విజయ్ దళపతి ఒక మినిస్ట్రీ సీట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. ఇదైతే జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి విజయ్ దళపతికి ఇప్పటికిప్పుడు 118 సీట్ల మద్దతు మాత్రం లభించినటువంటి పరిస్థితి. అవి కూడా ఈ ఏదైతే 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు గెలిచినటువంటి ఆ పార్టీలతోటి విజయ్ పొత్తు పెట్టుకుంటున్నాడు. సో మీకు ఇది చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. విజయ్ దళపతి ముఖ్యమంత్రి కావాలంటే 118 సీట్లు కావాలి. ఆయన గెలిచింది 108 సీట్లు, దాంట్లో ఒక సీటు తీసేయండి. విజయ్ 2 చోట్ల గెలిచింది కాబట్టి ఒకటి రాజీనామా చేయాల్సింది, ఒకటే ఉంచుకోవాలి. 107 ఉన్నాయి. కాంగ్రెస్ 5, సిపిఐ సిపిఎం 4, విసికే పార్టీ 2, మొత్తం కలిపితే 118 సీట్లతో విజయ్ దళపతి మ్యాజిక్ ఫిగర్ తో హ్యాట్రిక్ కొడుతున్నాడు. విజయ్ దళపతి తమిళనాడుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. సో ఈ విధంగా జరిగేటటువంటి అవకాశాలు బలంగా కనబడతా ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికైతే 118 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సీట్లతోటే విజయ్ దళపతి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నాడు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.